ఉషా నాకు అదంటే భయం, నేను రాను. మేమున్నాం కదక్క, తీసుకెళ్తాం పద. వచ్చేస్తుంది, ఇప్పుడు ఎలా దిగాల నేను? రా కదా. గాధా మగమస. అసలు ఏం చేస్తున్నారే మీరు? కూల్ అవ్వక్క, ఐస్ క్రీమ్ తిందాం పద. రాక 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 రాక. స్టాప్ ఇట్. వెళ్దాం, ఆగండి, పదండి. నాకు చాక్లెట్, నాకు ఓరియో. ఎప్పుడు ఒక మాట మీద ఉండరే మీరు? A few moments later. కావాలా? వద్దు. వీళ్ళిద్దరూ చూడడానికి ఒకేలా ఉంటారు గాని ఒక్క కోరిక కూడా ఒకలా ఉండదు. వీళ్ళకి నచ్చినప్పుడు మాత్రం ఇద్దరు ఒకటైపోతారు. వీళ్ళిద్దరూ ఎటు మాయమైపోయారో ఎక్కడా కనిపించట్లేదు. మ్యూజిషియన్లకు కూడా మెంటలెక్కించగల కెపాసిటీ వీళ్ళది. అక్క రా. అమ్మయ్యా, ఉన్నారా? వీళ్ళ వెనకాత్ర వెళ్ళాలి, లేదంటే మళ్ళీ మాయమైపోతారు. నాకు నచ్చింది, నాకు నచ్చింది, నాది నాది. One hour later. ఏంటక్క మమ్మల్ని అంత కోపంగా చూస్తున్నావు? పోనీలే, పాపం కదా అని బయటికి తీసుకెళ్లేందుకు నాకు చాలా బాగా బుద్ధి చెప్పారు. సారీ అక్క. చేసిందంతా చేసి సారీ అంట. చాలా అరుదుగా కనిపించే అద్భుతం ఇది. A few moments later. ఒసే 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 ఆపండే. పిక్క కోసం, ముక్క కోసం, అరటి పండు తొక్క కోసం, తుప్పటి కోసం, తలగాడు కోసం, పెన్ను కోసం, పెన్సిల్ కోసం, బుక్ కోసం, అట్ట కోసం, అన్నిటి కోసం తనుకుంటారంటే మీరు? నువ్వెంత ఆయాస్పరి డైలాగ్ చెప్పినా లాభం లేదు గాని ఊరుకో. నాపై ఎందుకే నెప్ప? ఫస్ట్ నువ్వే మొదలు పెట్టావు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అబ్బబ్బా ఆపండే. ఆపేదేలే, తగ్గేదేలే. నా కోపం తేరలేదు. దాని బదులు నన్ను కొట్టే. షోరా? షోర్. పక్కా? పక్కా. నా కోపం కూడా తీరలేదు. ఒసే నువ్వేనా ఆపవే? నువ్వు ఆపమన్నా నేను ఆపనుగా. అక్క స్నాక్స్ కొనుక్కుంటాను, డబ్బులు ఇవ్వా? తీసుకో, పండగ చేసుకోండి. 10 రూపాయలతో ఏం పండగ చేసుకోవాలక్క? 10 రూపాయలకి చిప్స్ ప్యాకెట్ వస్తుంది, కొనుక్కొని తినండి. ఎంజాయ్. A few moments later. ఏయ్, నేను మీకు ఒక చిప్స్ ప్యాకెట్ డబ్బులు ఇస్తే మరి 2 చిప్స్ ప్యాకెట్స్ ఎలా వచ్చాయి? మేము ఎక్కడికైనా 1+1 ఆఫర్ ఉంటది మాలాగా. అబ్బా, అయితే నేను ఇప్పుడు ఒక డ్రింక్ డబ్బులు ఇస్తాను, 2 డ్రింకులు తీసుకొస్తారా? తెస్తాం. వీళ్ళేదో మ్యాజిక్ చేస్తున్నారు, అదేంటో కనిపెట్టాలి. అంకల్ ఒక డ్రింక్ బాటిల్ ఇవ్వరా? డ్రింక్ ఇవ్వండి అంకల్. ఇప్పుడే ఇచ్చాను కదమ్మా. ఇస్తే చేతిలో ఉంటది కదా అంకల్. అరే ఇప్పుడే ఇచ్చాను కదమ్మా. ఇవ్వలేదు. ఇవ్వలేదా? థ్యాంక్స్ అంకల్. అంతా అయమయంగా ఉందేటి? చెప్తా మీ సంగతి. ఇచ్చాను కదా. ఇంత పని చేస్తారా మీరు? మీ పని చెప్తానుండండి. అన్నా అన్నా, వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళు ఒక్కరు కాదు, వాళ్ళ ట్విన్స్. అవునా? అంకల్ ఈ ప్లాన్ అంతా మా అక్కది. దొరికిపోయామని మా మీద పెట్టేస్తుంది. ఒసే, నాకు కొంచెమైనా ఉంచాలి కదే. నువ్వు వండింది మేము తినడమే ఎక్కువ, ఇంకా నీకు కూడా ఉంచాలా? 1 hour later.
నన్ను ఆకలితో ఉంచేసి మీరు వెళ్ళి పడుకుంటారా? వీళ్ళు పడుకున్నారు కదా, ఒక పని చేస్తాను, ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాను. ఆర్డర్ పెట్టేశాను. అబ్బా నా టైం బ్యాడ్, కరెంటు కూడా ఇప్పుడే పోవాలా? నచ్చిన ముక్కు ఇవ్వండి. ఓసే నాకు ఆకలి వేస్తుందని తెచ్చుకున్నానే. ఈ రోజు ఫాస్టింగ్ ఉండిపో అక్క. అమ్మయ్య కరెంట్ వస్తుంది, బాయ్. నేను వండింది తిని, నేను తెచ్చుకుంది తిని, నా బుర్ర తిని, వీళ్ళెందుకు నన్ను ఇలా తింటున్నారు? మమ్మీ, వీళ్ళిద్దరితో పెట్టుకుంటే లాభం లేదు. ఇద్దరిలో ఎవరో ఒకదానికి బాగా ప్రేమ చూపించి నా దారిలోకి తెచ్చుకోవాలి. కనీసం అదైనా నా సపోర్ట్ ఉంటుంది. వేడి వేడిగా బూస్ట్ కలిపి తీసుకొచ్చాను. నాకేనక్క? నీకు కాదు, ఉమాకి. నాకా? ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నీ ఫ్రెండ్స్ అందరితో కలిసి పిజ్జా బర్గర్ ఇలా అన్ని పార్టీ చేసుకుంటామన్నావు కదా, ఇదిగో డబ్బులు తీసుకో. అక్క సేమ్ కాలేజ్ సేమ్ ఫ్రెండ్స్, నాకు కూడా డబ్బులు ఇవ్వు. నువ్వు అసలు నా మాటే వినవు. ఉమా అంటే మంచిదై నా మాటకి విలువిస్తుంది. అందుకే నేను ఉమాకే ఇస్తాను, నీకు అస్సలు ఇవ్వను. ఏ నీకేమైనా పిచ్చా? ఏంటే మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? ఓ మర్చిపోయాను, మర్యాద ఇవ్వాలి కదా. మర్చిపోయావా? మార్నింగ్ నేను చూస్తున్నాను, అన్ని దానికి ఇస్తున్నావు, నాకు అసలు పట్టించుకోవట్లేదు. దానికి ఒకలాగా నాకు ఒకలా చూస్తున్నావు. నువ్వేనన్నా చెప్పు, నేను ఉమానే బాగా చూసుకుంటాను, అన్ని ఉమాకే ఇస్తాను. నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు, పో. అయ్యయ్యో గట్టిగా తగిలినట్టుంది. పర్లేదు పర్లేదు మా, తగ్గిపోద్దులే. ఇదేంటి దూరం నుంచే మాట్లాడుతుంది, కనీసం దగ్గర కూడా రావట్లేదు. పాపం నెప్పెట్టినట్టుంది. ఓసే దెబ్బ నాకు తగిలితే దాన్నో దరుస్తున్నావేంటే? పదోష ఇద్దరిని ప్రేమగా చూసినా ఒక్కరిని ప్రేమగా చూసినా వాళ్ళకు అవసరమైనప్పుడు ఇద్దరు ఒకటైపోతారు, నన్ను ఒంటరిని చేసేస్తారు. అమ్మే. వావ్ మ్యాంగో భలే ఉంది కదా ఉమా. ఏంటే ఇద్దరు ఎక్కడ మీటింగ్ పెట్టారు? అక్క మ్యాంగో చూడు. అబ్బా భలే ఉంది. అక్క అక్క తెంపక్క. నా హైట్ కి సంబంధించిన పనులు చెప్పు. దాని హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? ఊరుకా. 1 year అయింది అక్క మ్యాంగో తిని, ప్లీజ్ అక్క. నేను రోజు తిన్నాను, మరి మ్యాంగో తినడానికి ఎవరైనా 1 year వెయిట్ చేయాల్సిందే. అయినా అది మన చెట్టు కాదే. ప్లీజ్ అక్క, పర్లేదు అక్క, రా అక్క. నేను పైకి తెంపుతాను, మీరు కింద ఉండండి. మ్యాంగో పండండి, పరిగెట్టి వచ్చేయండి. సౌండ్ చేయకండి, వాళ్ళు వేసిపోతారు. వెళ్ళండి వెళ్ళండి. అబ్బా జస్ట్ మిస్. అబ్బా అక్క వాళ్ళు కావట్లేదు కానీ మనమే ఎదురు చేద్దాం. ఏయ్ నెమ్మది, వాళ్ళు వింటారు. బుర్రబ్బో పెట్టేశారా? ఎవర్రది? పాపం మా వాళ్ళ అక్కకి ఎంత కష్టాలో, మా కోసం ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి వచ్చింది. ఈ రోజు నుంచి మా అక్కకి బాగా చూసుకుంటాం. ఈ రోజు నుంచి అక్కని ఏమీ ఇబ్బంది పెట్టకూడదు. A few moments later. ఇద్దరు కలిపే అనుకున్నాం కదా అక్కని బాగా చూసుకుందామని. పెంటు మొహంది అక్క దగ్గర మార్కులు కొట్టేయాలని ముందే వెళ్ళిపోయింది. నేనేమైనా తక్కువ తిన్నానా చెప్తా నాకు. ఆహా ఎంత అదృష్టం, కల్లో కూడా జరగవు అనుకున్నవి జరుగుతున్నాయే. చాలు చాలు, యాక్చువల్లీ కూర్చొని కూర్చొని నాకు నడుము నొప్పి వస్తుంది. అవునక్క నువ్వు పడుకో. ఏమి భాగ్యము, ఎన్ని జన్మలెత్తినా రాదు. నువ్వే ఏటి, నేను కూడా చేయగలను. నాతో పోటీ పడుకో, ఓడిపోతావు. వీళ్ళేంటి నొక్కుతున్నారు, కొట్టుకుంటున్నారా? అబ్బా అక్క నొప్పి నేనే పోగొడతాను, అంత లేదులే. అమ్మా మొన్న బుర్ర బొప్పు పెట్టారు, ఇవాళ నడుము విరగొట్టారు. మమ్మీ